ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది, సాతాను, దుష్టుడు, ఈ లోకాధికారి అని పిలువబడుతున్నవాడు, తంత్రగాడు, మోసగాడు, శోధకుడు, వేదకుడు, మోసగించేవాడు, వాడి తంత్రాల్లో పడకుండా, వాడి చేతుల్లో ఆనాడు హవ్వ మోసపోయినట్లు మోసపోకుండా సర్వలోకమును మోసపుచ్చుచున్న అపవాదిని ఎదిరించడానికి అపవాది యొక్క యుక్తులు కుయుక్తులు కనిపెట్టి దానికి స్థలం ఇవ్వకుండా, అపవాదికి స్థలం ఇవ్వకూడదు అని వాక్యం చెబుతుందండి. రకరకాల తంత్రాలు, ఆశలు పెడతాడు అపవాది. వాడు గాలము వేసి మనుషులను పట్టి తన వలలో కూర్చుకొని గొంతులు వేయుచున్నాడు అని హబక్కు గ్రంథంలో ఉంది. గాలమేస్తాడు, ఏదో ఒకటి చూపించి ఎరవేసి ఆశ పెట్టి మనుషుల్ని తన బుట్టలో వేసుకుంటున్నాడు. సాతాను చేతుల్లో చిక్కుకుపోయిన మానవుడు మూలుగుతూ ఉన్నాడు. ఏ ఎర వేశాడో నీకు? డబ్బాశ పెట్టాడు, శరీరేచ్ఛలు పెట్టాడు. చక్కటి మాట ఉంది ఇక్కడ. చాలామంది చాలాసార్లు ఈ ప్రసంగం వినే ఉంటారు, కానీ మళ్ళీ ఈరోజు పరిశుద్ధాత్ముడు స్పష్టంగా నీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడు. మీరు అపవాది తంత్రములు ఎదుర్చుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనం పోరాడేది మనుషులతో కాదు. మీ సమాధానాన్ని పోగొట్టింది మీ ఇంటికి వచ్చిన కోడలు కాదు. ఈ పిల్ల ఇంటికాడికి వచ్చిన కాడి నుంచి మనకు సమాధానం లేదు అంటుంటుందంట కొంతమంది. ఏంటండి, పొద్దున్నే పిల్లిని చూశాను, అందుకే ఇవాళ బతుకంతా ఇలా అయిపోయింది. నీ బతుకుని పిల్లి మారుస్తుందా? అయ్యో మీ అనే పిల్లి, దానికి నువ్వు భయపడతావేంటయ్యా? ఏంటండి, మనకి ఏ మనిషి విరోధి కాదు, ఏ జంతు విరోధి కాదు. మన పోరాటాలు మనుషులతో కాదు, దురాత్మలతో, వాయుమండల అధిపతులతో. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఒకడే మన విరోధి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిగుదనా అని తిరుగుచున్నాడు. ఎవడిని ఏ ఎరేసి లాగాలా? అన్నాడు సంసోన్ని దేవుడు గర్భంలోనే ఏర్పరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు, ఆత్మతో నింపుకున్నాడు. శత్రువుల్ని జయించు బహుశూరుడుగా బలవీరుడుగా బ్రతుకుతుండగా ఆ సంసోనికి ఎర్రవేశాడు సాతాను. యుద్ధానికి పైన
సంసోను ఒకతను చూచెను అని ఉందండి. ఎవరో ఒక అమ్మాయి అందంగా ఉందంట. అమ్మాయిలు అందంగా ఉందో అసహ్యంగా ఉంటారా? అందరూ అందంగానే ఉన్నామండి. మీరు ఎప్పుడు అద్దంలో చూసుకుంటే నాకంటే అందగత్తే, నాకంటే అందగాడు ఈ లోకంలో లేడని చెప్పుకోండి. మీరు 100 ఏళ్ళు బతుకుతారు. నా ముక్కు పొట్టి పెట్టాడే దేవుడు, పక్కోళ్ళు పుట్టు చాలా పొడుగ్గా ఉందే అని ఏళ్ళతో పీక్కుంటే అది కందిపోయి ఒకలాగా నల్లగా అయిపోద్ది చివరికి. నేను పొట్టుకున్నానే అని వేడుచుకుంటూ కూర్చుంటే నీకంటే పొట్టోళ్ళు ఉంటారు, వాళ్ళ పక్కన నిలబడి నువ్వు పడుకుంటావు. నువ్వు పొడుకొని పక్కన కూర్చొని నేను పట్టుకుని ఎడితే ఏమవుద్ది? చింతించడం వాడు ఎవడు 3 ఎత్తు చేసుకోలేడండి. అడ్డంగా పెరగలటానికి అవకాశాలు ఉన్నాయి కానీ నిలువుగా పెరగడానికి అవకాశం లేదండి. ఏం ప్రయత్నాలు చేయబాకండి. దేవుడే ఫిక్స్ చేసి పెట్టాడు గర్భంలో ఉన్నప్పుడే నువ్వు ఎంత రేషియోలో ఎదగాలని. నీ ఎముకలను సెట్ చేసి పెట్టాడు. ఇంత వయసులో ఇంత హైట్ ఉంటే ఇంత వయసులో ఇంత హైట్ వాళ్ళని ఫిక్స్ చేసి పెట్టాడు. డోంట్ వరీ. హైట్ వెయిట్ గురించి దిగులు పడకండి. ప్రతి ఒక్కరిని వ్యత్యాసంగా చేశాడు. యూ కెన్ సీ ద బ్యూటీ ఇన్ ఎవ్రీ పర్సన్. నీకున్న ముక్కు ప్రపంచంలో ఒకడికి లేదు. ఇక ముక్కులు ఎగ్జిబిషన్ పెట్టామంటే ముక్కులు. అరే ఎవరితో ఫిలిస్తీన్ల అమ్మాయిని చూసి ఇశ్రాయేలీలు అంత అందంగా ఉంటారో తెలుసండి. వాళ్ళు అందమైన అమ్మాయిలు మన జాతిలోనే ఉన్నారు కదయ్యా, విశ్వాసంలోనే ఉన్నారు కదయ్యా, ఆ అమ్మాయి ఎందుకురా నీకు ఇష్టమైంది అని అమ్మ నాన్న అడిగితే నా కళ్ళు పెట్టుకొని చూడు అన్నాడంట. నీ కళ్ళుకు మంచకామర్లు వచ్చింది, పచ్చకామర్లు వచ్చాయి కాబట్టి నీకు ఎలా కనపడుతున్నారు మనుషులు? పచ్చ కనపడుతున్నారు అన్నమాట. బంగారపు ఛాయలో ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మామూలు ఛాయలో ఉంది, నీ కళ్ళల్లో పసుపుదనం ఉంది, అందుకే అట్ట కనపడుతుంది. ఏంటంటే సాతాను మన కళ్ళకు బైర్లుగా ముంచుతాడండి. సాతాను మనకి చూడకూడని చూపిస్తాడు, చూడవలసినవి చూడనివ్వడు. అంతే, ఎరేసాడు శరీరాశ, మోహపు చూపు. చాలు, దొరికిపోయావు సాతానికి. స్పష్టంగా చెప్పాడు ప్రభు, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు. అమ్మా మీరు కూడా అక్కడ బైబిల్లో అక్కడక్కడ కొన్ని మార్పులు ఉంటాయి, మీరు చేర్చుకోవాలి. ఒక పురుషుని మోహపు చూపుతో చూచినది అప్పుడే తన హృదయంలో వ్యభిచారము చేస్తున్నావు. క్రియల్లో పాపం చూస్తాం కాదు, నీ ఆలోచనల్లోనే పాపం జయించడానికి దేవుడు శక్తినిచ్చాడు. నీకు ఆలోచన వచ్చినప్పుడే నీవు దాన్ని జయిస్తే క్రియల్లో పాపంలో పట్టబడేదాకా ఉండవండి. ఎంతమంది యవనస్తులు పిచ్చి పిచ్చి స్నేహాలు చేసి ప్రేమ కలాపాలంటూ చదువుకోండ్రా అని తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు కట్టి పాకెట్ మనీలు ఇస్తే హైదరాబాదు, బెంగళూరు, అమెరికాలు అక్కడికి ఇక్కడికని పోయి డ్రగ్ అడిక్ట్స్ అయిపోయిన యవనస్తులు డబ్బులు తీసుకున్న దగ్గర, తెలిసిన వాళ్ళందరి దగ్గర తీసుకున్నాక కూడా కుదరక ఆ డ్రగ్ లేకపోతే, ఆ మత్తు పదార్థాలు లేకపోతే ఉండలేక దారే పోయే వాళ్ళని వాళ్ళ జేబులో ఉన్న ఆ $10, $20 కొడుకు చంపేసి అది తీసుకొని కొనుక్కొని మందులు కొనుక్కొని తింటారట. ఇండియాలో కూడా తయారయ్యారు ఇప్పుడు, మన దేశంలో కూడా కొన్ని పట్టణాల్లో. ఏమరేసాడు నీకు? నేను ఇది వదిలిపెట్టలేకపోతున్నాను, ఇది మానలేకపోతున్నాను అని నువ్వు ఏదన్నా అంటున్నావంటే అది సాతాను నీ మీద ప్రయోగించిన తంత్రం. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేశాను, ఆ అమ్మాయినే ప్రేమించాను, నేను ఆ అమ్మాయినే చేసుకోవాలి, లేకపోతే నేను చచ్చిపోతా. ఒక నాయన అయితే అన్నాడంట, చచ్చిపోరా, చచ్చిపో, ఆ అమ్మాయిని చేసుకుని ఎట్టగా చేస్తావు, రోజు దిండనం చేస్తావు, అదేదో ఒకసారి చచ్చిపోకుండా వెళ్ళిపోద్ది. ఏంటండి చాలామంది చూడండి, నువ్వు దేవుని బిడ్డవై ఉండి సైతాను కూతుర్ని చేసుకుంటే బతుకుతావా చచ్చిపోతావా? విశ్వాసమై ఉండి అవిశ్వాసిని చేసుకోవడానికి ఆశపడే వాళ్ళని ఏం చేయాలి? ఇవాళ కూడా ఒక ప్రార్థన భారం వచ్చిందండి.
మా అబ్బాయి చాలా ప్రార్థనాపరుడండి, మంచిగా చర్చకు వస్తాడండి, మంచిగా దేవుని ప్రార్థన చేసుకుంటాడండి. ఈ మధ్య ఒక అమ్మాయి పరిచయం అయిందట, నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కాదు, వాళ్ళు లోకస్తులు. అదొక భయంకరమైన కుటుంబం. వద్దురా నాయన అంటే వింటలేదు. సైతాన్ వేసాడు, చూశాడు, వచ్చు. వివాహం అన్ని విషయంలో ఘనమైందండి. వివాహం 100 ఏళ్ల పంట అంటారు మన దేశంలో. వివాహం అనేది ఒకసారి జరిగితే మరణం వరకు ఉండాలి. ఒక సంవత్సరం కట్టుకొని పడేసే చీరని గంటలు సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఒక చీర కొట్టడానికి 30 చీరలు తిప్పుతారు పైన. అత్తి ఇత్తి అత్తి ఈ పెట్టుకుంటు కాదండి. కట్టుకొని పడేసే చీరకి అంత సెలక్షన్ ఉంటే జీవితాంతం నీతో ఉండవలసిన వ్యక్తిని నువ్వు ఏది పడుతుంది, ఎర్రగొంది తీసుకురా, ఎర్రగొంది కదా అది సరిపోద్దంటే సరిపోయిందా, డబ్బుంది కదా కట్టం ఇస్తారు కదా సరిపోద్దంటే సరిపోద్దా. అయ్యో ఎరా, ధనాశనే ఎరా. దేవుణ్ణి దుఃఖపరిచేదానికి చోటు ఇవ్వద్దు. పతనమైపోయిందండి సంసోను జీవితం. బానిసైపోయాడు వేశ్యకి, బతుకు గెలిబిలి చేసేసుకున్నాడు. ఈరోజు చాలామంది దేవుడి చేత ఏర్పరచబడిన వారు అక్కడక్కడ స్టక్ అయిపోయి ఉన్నారండి. ఈ ఆవరణలోనే ఉండుంటారు. దేవుడు నిన్ను సేవకు పిలిచాడని తెలుసు, దేవుడు నిన్ను రక్షించాడు, ఒకప్పుడు నువ్వు చక్కగా ప్రార్థించావు. ఈ రోజున నీ జీవితం పతనమైపోయింది, విశ్వాసంలో దిగజారిపోయావు. దేవుడి నామానికి సిగ్గు కలిగింది నీ జీవితం ద్వారా. ఇప్పుడైనా పశ్చాత్తాపడు. కనికరించే ప్రభువు మనకున్నాడు. అపవాది తంత్రం ఆశ పెడతాడు, వాడికి ఆశ పెడతాడు. పొరుగువాని భార్యను ఆశించేవాడు. దావీదుకి చక్కటి కుటుంబాలు ఉన్నాయి, చాలామంది భార్యలు ఉన్నారు. దావీదుకి బహుభార్యత్వం పాత నిబంధనలో అనుమతించబడింది. దావీదుకి చాలామంది భార్యలు ఉన్నారు కదా, నేను చేసుకుంటే తప్పేంటి అన్నాడు ఒక ఆయన. సొలొమోనుకి 1000 మంది ఉన్నారు కదండి, నాకు 3 కదా అన్నాడు ఒక ఆయన. ఒక భార్య ఉన్నోళ్ళు చెప్పండి అమ్మా ఎలా ఉంది, చెప్పండి అయ్యా ఎలా ఉందో. ఒక భార్యతో ఏగలేక చేస్తున్నాను అన్నోళ్ళు 1000 భార్యలు ఉంటే నిన్ను పీక్కదనరా, అది గొప్ప అనుకుంటున్నావేంటి? ఒక్క భార్యను సంతోషపెట్టలేక 30 తిప్పలు పడుతున్నాడు పురుషుడు ఈ రోజుల్లో. 1000 మందిని పెట్టుకుంటే నీ పని ఏమవుతుంది చెప్పు? ఆయన ఏదో ధనవంతుడు మహాజ్ఞాని కాబట్టి అట్టొకలా తట్టుకున్నాడు. తట్టుకున్నా కూడా చివరికి వాళ్ళకి బానిసలు అయిపోయాడు. అంతా పోయిన తర్వాత బుద్ధి వచ్చిందని మళ్ళీ ఏడ్చి అప్పుడు జగడగడ్డితో కాపురం చేయటం కంటే అరణ్య భూమిలో వెళ్ళటం మేలు. ఏంటండి, యోగ్యురాలు పెనిమిటికి కిరీటము, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని 1000 మంది భార్యల్లో వాళ్ళ బుద్ధులు బట్టి ఎట్టట్టుంటారో ఎట్టటోళ్ళు సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాడు. సామెతల కింద చదవండి, బుద్ధి వస్తుంది. అంతేగాని అబ్బాయికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చేసుకుంటే ఇదొక క్రేజ్ అండి. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడంట, పెళ్లి చేసుకుంటే మా అమ్మాయిని అమెరికా తీసుకుపోతాడట. అమెరికాకు పోయి అవస్థలు పడుతున్నారు చూడండి. చెప్పుకునే దిక్కు లేక మాకు ప్రార్థనా భారాలు పంపిస్తారు. ఏంటంటారండి, దేవుడితో ఉంటే ఆనందం కానీ నువ్వు అమెరికాలో ఉంటే ఆనందం ఏంటి? నువ్వు గుడిసెలో ఉంటే ఏంటి? నువ్వు మేడలో ఉంటే ఏంటి? నువ్వు పల్లెలో ఉంటే ఏంటి? నువ్వు పెద్ద సిటీలో ఉంటే ఏంటి? దేవుడు నీతో ఉంటే నీకు పరలోకం. దేవుడు లేని స్థలం ఎంత ఇంద్ర భవనమైన అంతకు మించిన నరకం మరొకటి లేదు. ఆశించకండి. ఆశించకూడనివి ఆశించిన ఇశ్రాయేలీలు పతనమైపోయారు. అపవాది తంత్రగాడు. వాడిని ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనండి. అపవాదికి చోటు ఇయ్యకండి. వాడి మాటలు మోసపోకుడే. సత్యమనేదట్టి తప్పు చేసిన వాడు వంగిపోతూ ఉంటాడండి. స్ట్రైట్గా నిలబడలేడు, ముక్కుసూటిగా చూడలేడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేడు. తప్పు చేసిన వాళ్ళు తెలిసిపోతుంది, వాళ్ళు బలహీనలు అయిపోతారు. ఆ భయమే వాళ్ళని ఓడించేస్తుంది, పట్టించేస్తుంది. నీలో సత్యం ఉన్నప్పుడు సాతాను నీ జోలికి రాలేడు. అబద్ధం అనేది సాతాను సంబంధమైంది. అబద్ధానికి నీలో చోటిచ్చినప్పుడు అపవాదికి చోటిచ్చేసావు. అబద్ధం ఆడకుడి.
మీరు ఆడిన అబద్ధమును దాయకండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ అబద్ధాన్ని ఒప్పుకోండి. లేకపోతే సాతాను మిమ్మల్ని లొంగ తీసుకుంటాడు. సత్యం అనే దట్టి యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను. క్రీస్తు మాట ప్రకారం బ్రతికేవాడు సత్యాన్ని ధరించిన వాడుగా ఉంటాడు. మీ నడుముకు సత్యమును దట్టికట్టుకొనుడి. తర్వాత నీతి అను మైమరువు తొడుక్కొనుడి. నీ రొమ్ముకు నీతి ఏంటంటే ఇక్కడ లంగ్స్ ఉన్నాయండి. తుపాకు గురిపెట్టేవాడు గుండె ఉంది, గుండెకు గురిపెడతాడు వాడు. సాతాను కూడా ఎప్పుడు క్యాచ్ చేసేది ఏంటంటే, నీ చెయ్యో కాలో పట్టుకుంటే ఇడిపించుకోవచ్చు నువ్వు. నీ గుండెల్లో దూరతాడు వాడు, నీ హృదయంలో దూరతాడు వాడు. నీ హృదయంలో జరబడి మొత్తం క్యాపిటల్ సిటీ పట్టుకుంటే ఎలాగ పట్టణాన్ని పట్టుకుంటారో, ఒకడు హృదయంలో చోటు ఇచ్చినప్పుడు దూరినప్పుడు సాతాను నీ మాటలు, నీ క్రియలు, నీ అవయవాలు, నీ ఆలోచనలు అన్నీ పాడైపోతాయండి. అందుకే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయంలో నుండి జీవజలధారలు ఊరును. కాబట్టి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఊపిరి ఆడకపోతే మనిషి చచ్చిపోతాడు. నీ లంగ్స్, నీ హార్ట్ మనం బ్రతకడానికి అవసరమైన ముఖ్యమైన కేంద్రం. నీ యొక్క రొమ్ముకు నీతి అనే మైమరువు, బ్లెస్ ప్లేట్, బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకుంటారు చాలామంది యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు, ఆ తుపాకు దూరకుండా ఉండడానికి. కానీ మన బుల్లెట్ ప్రూఫ్ యేసుక్రీస్తు రక్తం అనే కవచం. నీతి నీతి మనలో లేదండి. క్రీస్తు మన కొరకు నీతి అయ్యాడు, మన అవినీతిని తీసివేయడానికి. మోసకరమైన ఘోరమైన వ్యాధితో హృదయంలో నుండి దురాలోచనలు, వ్యభిచారములు, ఒక పెద్ద లిస్ట్ ఉంది మార్కు సువార్త 7:21లో. చెడిపోయిన హృదయాన్ని బాగు చేయడానికి క్రీస్తు తన రక్తాన్ని చిందించి ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థతనిచ్చి తన రక్తములో కడిగి నూతన హృదయాన్ని మనకిచ్చాడు. ఆ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. అననీయ సఫేరాలతో పేతురు అన్నాడు, మీ హృదయంలో అపవాదికి ఎందుకు చోటు ఇచ్చారు? మీరు అపవాదికి ఎందుకు ఇచ్చావు చోటు? చాలామంది సాతానికి హృదయంలో చోటు ఇచ్చి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. నీతి నా క్రీస్తును ధరించిన వాడు. నేను క్రైస్తవుణ్ణి, నేను ప్రభు బిడ్డను, నేను ఈ తప్పు చేయను, నేను ఈ అబద్ధం ఆడను, నేను మోసం చేయను, నేను ఈ లంచం పుచ్చుకోను. క్రీస్తు నిన్ను నీతిమంతుడిగా తీర్చినప్పుడు పాపం జోలికి నువ్వు పోవు. సాతాను శోధించాడు, ఫ్రెండ్స్ శోధించాడు అని చెప్పొద్దు. నీతి అనే మైమరువు, నేను నీతి కలిగిన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాను. నా హృదయంలో అపవాదికి చోటివ్వను, అపవాది తలంపులకు, ఆలోచనలకు చోటివ్వను. సత్యము నడుమునకు సత్యమును గట్టుకొనుడి. నీతి అని మైమరువు తొడుక్కొనుడి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడుడి. పాదాలకు సిద్ధ మనసు. నా దేవుని దృష్టిలో నేను కనబడాలి, జీవమగల దేవుని సన్నిధిలో కనబడవల్లని నా శరీరము, నా ఆత్మ ఆనందిస్తుంది. పరుగులెడుతున్నాను నీటి వాగుల కొరకు, దుప్పి ఆశించినట్లు నా దేవుని సన్నిధి కొరకు పరిగెడుతున్నాను అన్నవారు ఆలస్యం చేయకండి. ఎప్పుడు కూడా ఆలస్యం అమృతం విషమంటారు ఎంతో మన దేశంలో. సిద్ధ మనసు అనే జోడు ఉన్నవాడు అపవాదికి చోటు ఇవ్వడండి. నిన్ను ఆలస్యం చేయడానికి, నిన్ను సోమరితనంగా చేయడానికి అపవాది నిన్ను వెనకాడింపజేస్తున్నాడు. నీకంటే ముందొచ్చి మరొకడు దీవెన పొందుకుపోతున్నాడు. వేటాడి కొంచెం మాంసం తీసుకురారా, తిని నిన్ను దీవిస్తారని ఏసావుతో చెబితే గబగబా వేటాడడం నేర్పని ఏసావు. గబగబా తెచ్చి పెట్టచ్చు కదా. పోయాడు, తమాషాగా తిరిగాడు. ఈ లోపల యాకోబుగాడు ఆశించాడు, వాళ్ళ అమ్మ సహాయం చేసింది.
వండేశారు, తినేశాడు, కొంచెం వేషం వేసుకున్నాడు, ఎలాగో అయిపోయింది, అంతా అయిపోయింది, ఆశీర్వదించేసి అన్నీ అయిపోయాక అప్పుడు వస్తున్నాడు కాళ్ళు ఈడ్చుకుంటూ చేతులు ఈడ్చుకుంటూ తీరిగ్గా. నానా ఏంట్రా, ఇదిగో కూర తెచ్చా. మరి ఇప్పుడు వచ్చి ఇచ్చిపోయినాడు ఎవడరా? అరే మీ తమ్ముడు వచ్చి ఆశీర్వాదాలను తీసుకుపోయాడు. ఎలుగెత్తి ఏడ్చాడంటే ఏసావు, నానా ఒక్క ఆశీర్వాదం అన్నా లేదా, ఒక్కటన్నా లేదా అని ఓ ఏడిస్తే అన్నాడట. అన్ని ఆశీర్వాదాలు నువ్వే అనుకొని వాడికి ఇచ్చేశాడు రా. నీ భూమి ఎండిపోవును గాక, నువ్వు పంట వేస్తే పంటకపోవును గాక, నీ శత్రువు చేతుల్లో నువ్వు బానిసమైపోదువు గాక, ఇయ్యరా మిగిలిన నీకు తీసుకుపోరా అంటే భ్రష్టుడైపోయాడండి. దేవుడు ఆశీర్వదిస్తారంటే ఆలోచన చేస్తారే. సిద్ధ మనసనే జోడు, దేవుని కొరకు పరుగు, దేవుని కార్యాలకు ఉరుకు. అపవాదికి చోటు లేదు నీ మీద, మభ్య పెట్టలేడు నీ మీద. వెనక్కి వెళ్ళకండి, ఎప్పుడు కూడా వెనక్కి పిలుస్తాడు. ఇద్దరు ఫ్రెండ్స్ ఇలాగే చర్చికి బయలుదేరితే వాళ్ళని చర్చికి వెళ్ళకుండా చేస్తానికి సైతాను ఒక వ్యక్తిని పంపించి తొందర పదరా అంటుంటే ఇద్దరిని వస్తుంటే నువ్వు కాదు నువ్వు రా అని ఒకరిని పిలిచిందంట. ఒకరిని పిలిస్తే ఆ పక్కకు తీసుకెళ్ళి, ఆ పోల్ పక్కకు తీసుకెళ్ళి బియ్యం గింజలో ఒడ్ల గింజలో ఏముంటుంది అని అడిగిందంట. బియ్యం గింజ ఉంటుంది అని చెప్పాడు. సరే పో అన్నాడు. వచ్చేసారు. రే ఏంట్రా నిన్ను సైడ్కి పిలిచి అడుగుతున్నారు వాళ్ళు. ఏంటి అడిగారు? ఏం లేదురా వడ్ల గింజలో ఏముంటుంది అన్నాడు. బియ్యం గింజ అని ఏడ్చేవులే, అది పిలవటానికి నిన్ను రహస్యంగా పిలవాలా, నిన్ను పక్క తీసుకెళ్ళి అడగాలా? నువ్వేం నాకుతోటి అబద్ధం చెప్తున్నావు, మళ్ళీ బైబిల్ పెట్టుకున్నావు సిగ్గులేదా, మళ్ళీ చర్చికి వెళ్తున్నావు సిగ్గులేదా, మరి ఏంటిరా నువ్వు ఇట్ట మాట్లాడుతున్నావు? నిజమేరా బాబు, అదే అడిగారు, అదే చెప్పాను, నన్ను నమ్మవా, నన్ను అని నమ్ముతాడురా. ఇట్లాంటి నమ్మిన స్నేహితుడిని మోసం చేసేవాడా? ఒరే ఆడు మీటింగ్ అయిపోతుందిరా, పొదపారే మీటింగ్ అసలు నీ సంగతి తెలుసుకోవాలి నేను. ఇద్దరు పోట్లాడుకుంటూ కూర్చున్నారు. సైతాను సంబడమే సంబడం. ఏముంది, ఆ రోజు దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. సిద్ధ మనసనే జోడు. త్వరగా వెళ్దాం. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని బాణములన్నింటినీ ఆర్పగలడు, ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రావణ, దేవుని వాక్యమనే ఖడ్గము ధరించుకొనండి. నడుముకు సత్యమును దట్టి, రొమ్ముకు నీతి అనే మైమరువు, పాదములకు సిద్ధ మనసనే జోడు, విశ్వాసమనే డాలు, వాక్యమనే ఖడ్గం, రక్షణనే శిరస్త్రావణ ధరించుకొనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ ఆవరణలో మోకరించిన వారిని, నిలువబడిన వారిని, హృదయాలు తెరిచి మూలుగుచున్న వారిని, నీ చిత్తము నీ చిత్తము నీ చిత్తము నీ ఇష్టము నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ప్రభువా. నీవు నన్ను విలువ పెట్టి కొన్నావు కదా, నీ సొత్తైన ప్రజగా చేసుకున్నావు కదా. నీవిచ్చు సర్వాంగ కవచముతో నన్ను నింపయ్యా. అపవాది తంత్రాలు ఎదిరించే శక్తి నాకు దయచేయ్యా. లోకంలో బడి కొట్టుకుపోక లోకాన్ని ఎదురైందే పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయ్యా. వాక్యమనే ఖడ్గాన్ని చేతబుట్టి అపవాది తంత్రాలను, వాడి అబద్ధాలను, వాడి మోసాలను ఖండించడానికి, ఎదిరించడానికి పరిశుద్ధంగా నీకిష్టుడుగా జయశీలుడిగా నిన్ను మహిమపరిచేవారుగా జీవించడానికి నాకు సహాయం చేయ్యా. పరిశుద్ధాత్మ కార్యములు బలముగా మా హృదయాలలో ఈ రాత్రి కొనసాగునట్లుగా దీవించి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ప్రభు కొరకు నిలబడాలని, ప్రభు చిత్తాన్ని చేయాలని, అపవాది తంత్రాలను ఎదిరిస్తూ జయ జీవితాలు జీవించాలని ఆశించే ప్రతి ఒక్కరికి, ఆవరణలో ఉన్నవారికి, లైవ్లో వీక్షిస్తున్న వారికి సదాకాలము
ప్రభు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసు.